హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే పల్లీ చట్నీ. టిఫిన్, దోశ, ఇడ్లీ వీటికి సూపర్ ఉంటుంది. నా స్టైల్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానని. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక చిన్న కప్పు సైజ్ అంతా పల్లీలు, దానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కారానికి సరిపడంత వేసుకొని సిమ్లోనే పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పిడికెడంతా పచ్చి కొబ్బరి యాడ్ చేసి ఒక్కసారి ఇలా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాము. మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు చట్నీకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేడి నీళ్ళు నానబెట్టి వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్నది మీడియం సైజ్ ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. అంతే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు పోపు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కింది. అందులో ఆవాలు, కొంచెం పచ్చనపప్పు వేసి పచ్చనపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. అంటే పల్లీ చట్నీ రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.